జరుగుతుంది తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించిన సభలో ప్రజాసభలో ప్రజలకు సంబంధించిన ఉపన్యాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నారో తెలుసా? రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఒకే సభ కానీ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరును ఎన్నిసార్లు పలికారో తెలుసా? ఒకసారి దానికి సంబంధించి మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఎంత అభద్రతాభావం, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఒకసారి లోతుగా కూడా మీ అందరికీ నేను క్లారిటీగా కూడా విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తా. ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వాస్తవాలకు ప్రతిదృశ్యం, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, ఇక్కడి రాష్ట్ర అస్తిత్వానికి, దాంతోపాటు ఇక్కడి తెలంగాణ మీద ఏదైతే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో వాటన్నింటినీ తిప్పికొట్టి వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దాంతోపాటుగా నాకు ముఖ్యమంత్రి అంటే అపారమైన గౌరవం, మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకు ఏం కథ అనేది మీ అందరూ కూడా చాలా సందర్భాలలో చూసిళ్ళు. ఇది కొల్లాపూర్కు సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలో కేసీఆర్కు సంబంధించి కొల్లాపూర్ బహిరంగ సభలో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ సమాజానికి చాలా విలువైన సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రి మాట్లాడిన ఆ ప్రసంగం ఆ కింద విధంగా ఉంది అంటే ఒకసారి చూడొచ్చు. ఏంటి అంటే దాదాపుగా 35వసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విలువైన ప్రసంగం మొత్తానికి సంబంధించి ఎన్నిసార్లు మాట్లాడారు? చంద్రశేఖరరావు గారు ఒకటోసారి, చంద్రశేఖరరావు గారు రెండోసారి, చంద్రశేఖరరావు గారు మూడోసారి, చంద్రశేఖరరావు గారు నాలుగోసారి, చంద్రశేఖరరావు గారు ఐదోసారి, చంద్రశేఖరరావు గారు ఆరోసారి, ఇలా 1 నుండి దాదాపుగా 35 సార్లు కూడా ప్రసంగం మొదలుపెట్టి పూర్తి స్థాయిలో ప్రసంగంలో 35 సార్లు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జపం అంటే తన యొక్క పేరు జపంగా చేసిన పరిస్థితి కనబడుతుంది. తన పేరునే ఉచ్చరించారు, తన పదాన్ని. తన ప్రసంగం పూర్తిలో 35 సార్లు కేసీఆర్ గారి పేరు ఎత్తి యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏదైనా కావచ్చు, అది కాంగ్రెస్, ఐదరార్ బీజేపీ, ఐదరార్ కమ్యూనిస్టులు, ఐదరార్ ఇంకే పార్టీలు ఉన్నా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పేరు లేకుండా కరెక్ట్గా 6 నెలలు రాజకీయం చేయమన్నాడు. ఎవరి వల్ల కాదు. ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే కేసీఆర్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మన రాష్ట్రానికి సంబంధించి ఎట్లా జరుగుతున్నది, ఏం కథ, మన ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఎట్లుంటుంది అనేది మీరందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. సో ఇక్కడ చాలా క్లారిటీగా చూడండి ఎన్నిసార్లు వాళ్ళకి వీళ్ళు దాదాపుగా 35వసారి కూడా చంద్రశేఖరరావు గారు, చంద్రశేఖరరావు గారు, చంద్రశేఖరరావు గారు, ఇగో ఇదే ప్రసంగం మొత్తం కూడా కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. సో ముఖ్యమంత్రి గారి తన ప్రసంగంలో ఒక వ్యక్తికి సంబంధించి, వ్యక్తి కాదు శక్తి, నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ అనే పేరు వ్యక్తి కాదు శక్తి అని చెప్తున్నా. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక పదాన్ని పూర్తి స్థాయిలో రిపీటెడ్గా ఏదైనా ఉపన్యాసంలో 1 లేదా 2 లేదా 3ఓసారి మాత్రమే మనం ఆ పదాన్ని పలుకుతాం. కానీ ఈరోజు కొల్లాపూర్ బహిరంగ సభలో మాత్రం మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో 35 సార్లు కూడా ఒకే పదాన్ని పలికిండ్రు అంటే మీరు ఆలోచించుకోరు. ఇక అంతకు మించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే చంద్రశేఖరరావు గారంటే ప్రేమనా, చంద్రశేఖరరావు గారంటే భయమా, లేదా చంద్రశేఖరరావు గారు సైలెంట్గా ఉంటున్నారు, ఎలాంటి భారీ వ్యూహాలు చేయబోతున్నారని అంశమా, లేకపోతే నా ముఖ్యమంత్రి పీఠానికి ఎక్కడ ఎసరొస్తుందో అని బాధన, లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది, ఆ వ్యతిరేకతతో పూర్తి స్థాయిలో మళ్ళీ 2028 3.0 ఖచ్చితంగా రఫా అంటూ ప్రతి ఒక్కరు కూడా ఓట్ బ్యాంక్ మొత్తం కూడా బీఆర్ఎస్కు బల్లగుద్ది పడుతుంది అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పింది. నేను చెప్పిన మాట కాదు, వాళ్ళు చేసుకున్న సొంత సర్వేలలో తేట తెల్లమైన విషయం అని. సో మొత్తానికి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు పలికిండు అనేది ఒకసారి మీకు అది కూడా నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి దాదాపుగా 35 సార్లు పూర్తి స్థాయిలో కూడా ఆ కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి చూసాం. ఒకసారి ఒక్కసారి మీకు ఆ వీడియో కూడా నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తా. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే
ఈరోజు పూర్తి స్థాయిలో కూడా చంద్రశేఖరరావు గారు సో కేసీఆర్ నామస్మరణ ఏ రేంజ్లో చేస్తుర్రు అని చెప్పడానికి ఒక ఉదాహరణ మీ అందరికీ నేను చెప్తున్నా కదా. యనుమల రేవంత్ రెడ్డి గారు కొల్లాపూర్ ప్రసంగం కాదది. కేసీఆర్కు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ పేరు అంటే కేసీఆర్ను పిలవడానికి కేసీఆర్ పట్ల ఉన్న తన ప్రేమను చూపెట్టడానికో మరి ఏందో తెలియదు కానీ పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా వలికిండు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో పూర్తిగా కూడా నిన్న జరిగిన కొల్లాపూర్ సభ మొత్తం కూడా ఇదే మాట్లాడిన విషయాన్ని కూడా మనం చూసాం. సో ఆ వీడియో కూడా నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండో కూడా చూడాలి. కేటీఆర్లపై తిట్లు, చంద్రబాబుకు విజ్ఞప్తులు, కొల్లాపూర్ సభలో సీఎం తిట్ల పురాణం. కేసీఆర్ కడుపు నిండా విషం ఉంది, అందుకే హాస్పిటల్లో చేరిండు. ఎంత మాట అది అయ్యా! ముఖ్యమంత్రి హోదాలో ఉండి కొల్లాపూర్ సభలో కేసీఆర్ సభ నిండా కేసీఆర్ కడుపు నిండా విషయం ఎట్లుంటుందండి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇదే మాట మనం మాట్లాడినాం అనుకో, రేవంత్ రెడ్డి కడుపు నిండా విషయం ఉన్నది అని మనం ఫర్ సపోజ్ అన్నాం అనుకో, సిసిఎస్ఆ, ఎస్ఓటీయా, ఎస్బీయా లేకపోతే ఇతరత్ర ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఇట్లా వస్తుంది మన ఇంటికి. వీళ్ళు నేను చెప్తున్నా కదా, అధికారం శాశ్వతం కాదు, 5 ఏళ్ళే, అందులో 2 ఏళ్ళు అయిపోయింది, అందులో ఇంకో 3 ఏళ్ళు ఉన్నది, అలా 1 ఏడాది పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అది ఎన్నికల కోడికి వెళ్ళిపోతుంది. ఇక మిగిలింది 2 ఏళ్ళే. 2 ఏళ్ల తర్వాత ప్రజలు ఎట్లా వీళ్ళు కావాలన్నా కూడా వీళ్ళని ఉంచుకునే పరిస్థితి లేదు. వద్దు మీ ప్రభుత్వం వద్దు మీరద్దు అనే కాడికే వచ్చిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఖచ్చితంగా కూడా ఏం చేస్తారంటే వీళ్ళను గద్దె దించే కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కేసీఆర్ కడుపు నిండా విషం ఉంది అంటూ ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనేనా ఇది? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం 2001 నుండి 2014 వరకు తాను చేసిన పోరాటం ఏంది? దాంట్లో కూడా కనీసం గౌరవం ఇవ్వరా? సరే 2014 నుంచి 2022 వరకు 10 సంవత్సరాల అద్భుతమైన పరిపాలన జరిపించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కానీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, ఇలా చాలా రకాల పథకాలను తీసుకొచ్చిన దానికి కూడా గౌరవం ఇవ్వరా మీరు? కేసీఆర్ కడుపు నిండా విషయం ఉంటే ఇంకో లెక్క ఉండు. ఆ రోజు ఇదే వైఆర్టీవీ వేదికగా నేను చెప్తున్నా కదా, కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా కూడా మేము వీడియోలు పెట్టినాం. అంటే పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి చాలా వరకు కూడా వీడియోలు చేసినాం. అంటే అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం. అప్పుడు గిన్ని కేసులు కాలేదే, అప్పుడు గిన్ని రకాలుగా వేధింపులు జరగలేదే, ఆ రోజు గింత దారుణంగా కూడా వేధించలేదే. ఓ పక్కన మా కోసం అసలు పోలీసులు తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల మీద ఉంటారా అనడానికి కూడా క్వశ్చన్ ఉండే. ఒక 2-3 మినహా సంబంధించి ఎక్కడ కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు, అది లేని పరిస్థితి. వాళ్ళైనా వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో వ్యక్తిగతంగా వాళ్ళను పూర్తిగా కూడా ఏది డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడారు. వ్యక్తిగత దూషణకి వెళ్ళింది కాబట్టి అక్కడ జరిగింది అనేది విషయం. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటే, ఇంత దారుణంగా మాట్లాడితే మరి ఏమనాలి? కేసీఆర్ ఆయన బిడ్డలు బావిలో దూకినా పెట్రోల్ పోసుకొని తగలబడ్డా మీ ఇష్టం, నా కోరిక ఒకటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఇదేంది ఇది కథ? ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. మరి ఈరోజు ప్రశ్నించే గొంతుకలు మూగపోయినాయా? తెలంగాణ సమాజం మూగపోయిందా? తెలంగాణలో అనేక సంఘాలు ఉంటాయి కదా, ఆ సంఘం, ఈ సంఘం, ఓ సంఘం, తోక సంఘం, ఈక సంఘం అని. మరొక ఉద్యమ నాయకుడి మీద, దాంట్లో పాటు మాజీ ముఖ్యమంత్రి మీద దారుణమైన విమర్శలు చేస్తూ ఉంటే ఏమైపోయింది? మరి దీని మీద ముఖ్యమంత్రి మీద ఏమైనా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారా? ఒకసారి ఆలోచించాలి. కేసీఆర్ ఆయన బిడ్డలు బావిలో దూకినా పెట్రోల్ పోసి తగలబడ్డా మీ ఇష్టమట. ఇది వ్యక్తిగత దూషణలు కదా. దీని మీద ఎఫ్ఐఆర్లు నమోదు కావాలి. రాష్ట్ర డీజీపీ గారు ఏంది ఇదంతా? మా ముఖ్యమంత్రి ప్రసంగం ఏంది ఇది? ఇంత దారుణంగా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రాంత ప్రజలు ఎట్లా మౌనంగా ఉంటారో నాకు అర్థమైతే లేదు. తెలంగాణ ప్రాంతం అంటే పౌరుషం గల గడ్డ, ఆత్మగౌరవం కోసం ఈ గడ్డ ఉంటుందని నేను ఇన్నాళ్ళు నమ్ముతున్నా కూడా. మరి ఈరోజు ఒక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మీద, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించిన వ్యక్తి మీద ఆయన బిడ్డలు ఆయన మీద బావిలో దూకిన పెట్రోల్ పోసుకొని తగలబడ్డా మీ ఇష్టం, నా కోరిక మాత్రం ఒకటే అసెంబ్లీకి రావాలన్నట. కేసీఆర్ కడుపు నిండా విషయం ఉందట. ఇక ఎంత దారుణంగా మాట్లాడినప్పుడు ఇక ఏం చేయాలి చెప్పుర్రి? తెలంగాణ ప్రాంత ప్రజలారు ఏంది ఇది? మన ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇది.
ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు, ఇంత కోపం ఎందుకు, ఇంత కడుపు మంట ఎందుకు? ఏమున్నదని, ఏం ఆగమైపోయిందని, ఏం అడివైందని? తెలంగాణ రాష్ట్రం ఇక్కడనే ఉన్నది కదా. ఆల్రెడీ కేసీఆర్ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అయిపోయింది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఎంత హూందాతనంగా ఉండాలి? రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఎట్లుండాలి? రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఎట్లుండాలి? మా పనులు చెప్తుంటే కుమిలి కుమిలి ఏడవాలి, అందుకే అసెంబ్లీకి రావాలి అని అంటున్నా. చంద్రబాబు నాయుడు మంచి విఘ్నులు. రాయలసీమ లిఫ్ట్ రద్దు చేసి ఉదారత ప్రదర్శించాలి, మా ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డుపడద్దు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కను. అవునవును, చంద్రబాబు చాలా మంచోడు అవుతాడు. ఎందుకు అంటే మీ గురువు కాబట్టి చంద్రబాబు చాలా మంచోడు అవుతాడు, అద్భుతమైన వ్యక్తి అవుతాడు, చాలా గొప్ప వ్యక్తి అవుతాడు. దాంట్లో మేము కూడా కాదంటలేము. హైటెక్ సిటీకి సంబంధించింది కట్టించింది ఆమె. అమెరికా నుండి వచ్చి ఒక విద్యార్థి అక్కడ పిహెచ్డి చేసింది. అప్పట్లో ఆ వీడియో కూడా వైరల్ అయింది. అది ఏం జరిగింది అనేది తెలంగాణ సమాజానికి చాలా తెలుసు. మాది 2 కన్నుల సిద్ధాంతం, తెలంగాణ ఒక కన్ను, ఆంధ్ర ఒక కన్ను అని చెప్పింది కూడా గుర్తున్నది. దాంతోపాటు ఢిల్లీ పోయినప్పుడు తెలంగాణ ఇవ్వద్దని చెప్పింది కూడా గుర్తున్నది. అరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద, కల్వకుంట్ల కుటుంబం మీద ఏందా ఈ కోపం? నాకు అర్థం కాదు. కేసీఆర్ కడుపు నిండా విషయం ఉంటుందా? గింత దారుణంగా మాట్లాడతాడా? అందుకే హాస్పిటల్లో చేరినా అంటాడా? ఇదెక్కడి పంచాయతీ? తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన ఎంత హూందాతనంగా మాట్లాడాలి? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది చెప్పాలి. కానీ గింత ఘోరంగా దిగజారుడు మాటలు అంటారు వీటిని. నా భాషలో కూలీ ఇస్తాం రమ్మన్నారు, కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. సీఎం సభకు వెళ్ళిన మహిళల ఆవేదన. ఇగో పైసలు ఇస్తానని ఏది ముఖ్యమంత్రి గారికి సభకు వచ్చిన వాళ్ళు అందరూ ఏం చెప్తారట ఇనూరి. కొల్లాపూర్లో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు వచ్చే వాళ్లకు కూలీ డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకువచ్చినట్లుగా జనం చెప్తున్నారు. సీఎం కార్యక్రమంలో కోలాటం వేసేందుకు కొత్తపల్లి మండలం ఏది ముష్టియపల్లి గ్రామం నుంచి అధికార పార్టీ నాయకులు మీటింగ్ తీసుకొచ్చారని మహిళలు కూడా చెప్తున్నారు. కానీ మధ్యాహ్నం భోజనం కూడా పెట్టలేదని, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు. నీ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కడుపు నిండా బువ్వ పెట్టకపోతివి. ఇక ఇంకా చూడు, సీఎం పర్యటనలతో పోలీసుల అత్యుత్సాహం. శుక్రవారం రాత్రి పలువురు జర్నలిస్టుల అరెస్టు. సీఎం సభకు పాసులు ఉన్నాయని చెప్పినా కూడా నమస్తే తెలంగాణ రిపోర్టర్ను అరెస్టు చేసిన పోలీసులు. ఇగో ఇది ఎక్కడ అన్యాయం? ఒక జర్నలిస్ట్ను అరెస్ట్ చేసుడు ఎక్కడ? ఇప్పుడు జర్నలిస్ట్ యూనియన్ లేడున్నాయో, జర్నలిస్టు సంఘాలు ఏడున్నాయో, ఏ ఎలక తొరల పన్నాయో, ఏ పెంటకుప్పల మీద తిరుగుతున్నాయో. జర్నలిస్టు సంఘాలు యూనియన్లను పెట్టుకొని తిరుగుతారు కదా, సిగ్గుండాలి మీకేమన్నా? ఇవన్నీ వస్తా అంటే ఎందుకు పూర్తి స్థాయిలో మీరు ఎందుకు మాట్లాడరా? నాకు అర్థం కాదు. ఒక జర్నలిస్టుకు సంబంధించి రాష్ట్రంలో జరిగితే ఎవడి స్వార్థాల కోసం వాడేనా? ఇక చూడు, జర్నలిస్టులకు సంబంధించి ఇంత జరిగింది కదా. నమస్తే తెలంగాణ రిపోర్టర్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఒక జర్నలిస్ట్ను ఎట్లా అరెస్ట్ చేస్తారని ఎందుకు మాట్లాడరు? ఉన్నాయి కదా యూనియన్లు, మస్తు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో. 100కు పైగా ఉన్నట్టు పడబడ్డాయి, 100కి ఎక్కువనే ఉన్నాయి. ఇక చూడు రీ, ఒక జర్నలిస్టు మన సాటి కుటుంబ సభ్యుని అరెస్ట్ చేస్తే కూడా కనీసం స్పందించరు. మళ్ళీ తెలంగాణలో ఈక తోక అనే గుర్తారు. మొత్తం ఆంధ్ర పెత్తందారి మీడియా వ్యవస్థ మీద నడిచేవాళ్ళు తప్ప ఇంకా వేరే ఏం లేదు ఇక్కడ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేది కదే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడే భాషలు, ముఖ్యమంత్రి గారి పరిపాలన, ముఖ్యమంత్రి గారి వ్యవస్థ ఎట్లున్నదో అందరికీ తెలుసు. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారికి మంచి అవకాశం ఉన్నది. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అద్భుతంగా మాట్లాడచ్చు. ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ను తిడితే హైలైట్ అవుతా అనుకుంటే అది వేస్ట్ ముచ్చట. కేసీఆర్ కుటుంబం మీద బట్టగాల్చి మీదేద్దాం అంటే అది వేస్ట్ ముచ్చట. ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. మరి ఏం ఆలోచిస్తున్నారో ఏం కథనో. ఉద్యమ నాయకుని తిడతా అంటే ఎందుకు ఆలోచిస్తున్నారో నాకైతే ఇప్పటివరకు కూడా అర్థమైతే లేదు. మరి ఎందుకు ఇంకా అంత అవసరం ఏమున్నదో, అంత ఆత్మగౌరవం దెబ్బతింటా అంటే కూడా ఎందుకు తెలంగాణ ప్రాంత ప్రజలు అంత సైలెంట్గా ఉంటారో నాకైతే ఇది సమాజగాని ముచ్చట. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ఒక సమావేశం జరిగినప్పుడు, లేదా ఒక సభ జరిగినప్పుడు, లేదా ఒక ప్రెస్ మీట్ జరిగినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 35 సార్లు మాజీ ముఖ్యమంత్రి పేరు తీస్తాడా? చరిత్రలో ఎక్కడ నిన్నరా? ఇది వాళ్ళ అధికార పీఠానికి సంబంధించిన భయం. అంతకు మించి ఏం లేదండి ఇందులో. ముఖ్యమంత్రి భయం గుప్పిట్లో ఉన్నాడు, అందుకే ఇదంతా. మరి ఇంత దారుణంగా మాట్లాడుడేంది ముఖ్యమంత్రి హోదాలో ఉండి? అరే కనీసం మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవం లేదు. వాళ్ళ కుటుంబం అట బావిలో దూకి పెట్రోల్ పోసుకొని తగలబడ్డా మీ ఇష్టమట.
కేసీఆర్ అసెంబ్లీ వస్తాడు, అసెంబ్లీ వస్తే అసెంబ్లీ గోడలు కూడా వణుకుతాయి, అనుకుంటుర్రేమో. ఏముంటుంది ఆయనతో? 14 సంవత్సరాల పాటు విపక్షంలో ఉన్నాడు, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిండు. ఏమనుకుంటారు? కేసీఆర్ 3 సార్లు ఎంపీగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా. ఏందనుకుంటారు మీరు? ఆయన రాజకీయ అంత అనుభవం కాదు ఇప్పుడు మాట్లాడేటోళ్ళు, కేసీఆర్ మీద విమర్శలు చేసేటోళ్ళు అందరూ కూడా ఆయన రాజకీయ అనుభవం అంత కాదు మీ జీవితాలు. ఎవరు పడితే వాళ్ళు చేస్తారు. ఏముంటుంది అలా? అయ్యో ఇక్కడ కౌంటర్ మంచిగా ఉన్నది, ఈ ఇనుర్రు ఇది. అక్కడ రేవంత్ రెడ్డి గారు